హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ ఎమ్మి కిచెన్. ఈ వీడియోలో రాజమహేంద్రవరంలో ఉన్న కంబల్ చెరువు పార్కుకి వెళ్ళాము. ఆ పార్క్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. కంబల్ చెరువు పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ పెద్దోళ్ళకి అయితే 30 రూపాయలు, చిన్నోళ్ళకి అయితే 20 రూపాయలు. 6 గంటల తర్వాత అయితే పెద్దోళ్ళకి 50, చిన్నపిల్లలకి 30 రూపాయలు తీసుకుంటున్నారు. పార్క్ లో ఏది ఎక్కాలన్నా కూడా టికెట్ రేట్ చూడండి. 6 గంటల నుండి 9:30 లోపు ఫౌంటైన్ షో ఉంటుంది. పార్క్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. పార్క్ లోపలికి వెళ్ళిపోయాం కదా, చూడండి. బాట్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. చెరువులో హంసలు చూడండి. చెరువు చుట్టూరా చూడడానికి ట్రైన్ చూడండి, భలే ఉంది కదా, కలర్ఫుల్ గా ఉంది కదా. టికెట్ ఉంటుంది, పిల్లలు ఎక్కారు చూడండి. ఈ వాటర్ లో బోటింగ్ కూడా ఉంది. అక్కడ పోస్టర్ చూసారు కదా, మారల్ స్టోరీ గార్డెన్ అంట. సింహం కదా, వేటగాడు పావురాలు కదా, కాకి కుండ కదా, తాబేలు కుందేలు కదా, అర్థం వచ్చేటట్టు చిత్రాలు తయారు చేసి పెట్టారు, చూసారు కదా. పిల్లలు ఆడుకునేవి చూడండి. వీటిలన్నిటికి కూడా టికెట్స్ ఉన్నాయి. వీటికి టికెట్స్ లేవులేండి. కల్చర్ స్టోరీ గార్డెన్ అంట, చూడండి. చిన్నపిల్లలు నడిపే కార్ చూడండి, దీనికి కూడా టికెట్ ఉంది. 360 డిగ్రీస్ సైక్లింగ్ అనుకుంటా, దీనికి కూడా టికెట్ ఉంది. చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవి. స్కై సైకిల్ ఇక్కడ 250 రూపీస్ టికెట్. ఇంకా కొత్తగా ఏదో కడుతున్నారు ఇక్కడ. ఫౌంటైన్ షో మొదలైపోయింది చూడండి. ఫౌంటైన్ షోలో రాజమహేంద్రవరం గురించి చెప్తున్నారు చూడండి. మీరు చూస్తున్న చిత్రాలన్నీ కూడా ఫౌంటైన్ లోనే కనిపిస్తుంది. వాటర్ ఫౌంటైన్ లో కవి సార్వభౌములను చూడండి. నాకైతే షో చాలా బాగా నచ్చింది. అలా రాజమహేంద్రవరం చాళుక్యుల నుండి చోళులకు, ఆ తర్వాత కాకతీయులు, ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలోకి వెళ్ళి రాజమహేంద్రవరం కాస్త రాజమందిరం అయ్యి రాజమండ్రిగా పిలువబడింది.
ఆ పైన రెడ్డి రాజుల విప్లవంతో రాజమండ్రి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వారి హయాంలో శ్రీనాథుల వారు తరచూ వస్తూ ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయ విశేషాలు, గోదావరి నది పరవళ్లు, పంచగిరిలో అందాలు వీటన్నింటినీ ఆయన శైలిలో వర్ణించారు. వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో రాజమండ్రి గజపతి రాజులు వారి నుండి శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలోకి చేరింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు డచ్ వారు పాలించగా బ్రిటిష్ వారు రాజమహేంద్రవరాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిటిష్ హయాంలో రాజమండ్రి మళ్లీ పునర్వైభవాన్ని, ఆధునిక వ్యవసాయ పథకాలను పొందింది. ఆర్ట్స్ కాలేజ్ మరియు రాజమండ్రికి చిహ్నంగా నిలిచిన ప్రత్యేక బ్రిడ్జిను బ్రిటిష్ వారే నిర్మించారు. పరవళ్లు తొక్కుతూ ఉప్పొంగే గోదావరిని, బ్రిడ్జిని, గోదావరి అందాలని వాటర్ ఫౌంటైన్ లో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఉంది రాజమహేంద్రవరం గురించి. ఎక్కడో ఇంగ్లాండ్లో జన్మించి బ్రిటిష్ సామ్రాజ్య సేవలో భారతదేశం వచ్చిన సర్ ఆర్థర్ కాటన్కి మన రాజమండ్రి ఎంతో ఆకట్టుకుంది. నేటి కోనసీమలో డెల్టా వ్యవసాయ అభివృద్ధి పనులు చేయవద్దని బ్రిటిష్ వారు ఎంత వారించినా రాజమండ్రి ప్రజల అభివృద్ధికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు. ఇంత గొప్ప చరిత్ర గల రాజమహేంద్రవరం సాంస్కృతిక విషయాలకే కాక మానవాళి మనుగడకు అనుగుణంగా తెలుగువారి అభివృద్ధికి ముందుంది. 19వ శతాబ్దం చివరి రోజు ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే. ఈనాటి సమాజానికి వితంతు పునర్వివాహాలు, ఈ సంఘ సంస్కరణలు, ఈ రచనలు అన్ని విప్లవాత్మకంగా, దుస్సాహసంగా అనిపించవచ్చు. ఈ సంఘంలో మార్పుతోనే మనం అందరం అందరూ సమాజం కోసం సమిష్టిగా కృషి చేసి ఈ మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించారు. మహిళలను చైతన్యవంతులను చేసి మగవారితో సమానంగా గుర్తింపబడాలి అని సంఘ సంస్కరణలు తీసుకువచ్చారు. అలా కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశం మేల్కొంది. ఆ సమయంలో తెలుగువారికి స్ఫూర్తినివ్వడానికి అనిబి సింగ్, లాల్ బాల్ త్రయంలో పేరు పొందిన బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమండ్రితో ఉన్న అనుబంధం చెప్పలేనిది. స్వతంత్ర సమరంలో పలుమార్లు రాజమండ్రికి రావడం, ప్రసంగం చేయడం జరిగింది. ఆయన మాటలకు స్ఫూర్తి నొందిన తెలుగువారు ధారాళంగా విరాళాలు ఇచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచారు. అంతేకాకుండా గాంధీ గారితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ గారితో పాటు నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చారు. అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత కాలం రాజమండ్రి అటు చరిత్ర పట్ల ఆసక్తి గల వారికి, ఇటు గోదావరి, కోనసీమ అందాలను చూడడానికి వచ్చే వారికి పర్యాటక కేంద్రంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజ్ పై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్, వ్యావ్లాక్ బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబడ్డి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ టెంపుల్, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో ప్రయాణాలు కూడా రాజమండ్రి నుండే మొదలవుతాయి. ఇంకా ఎన్నో రాజమండ్రిలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కంబాల చెరువుని ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీ ఖమ్మం నరసింహారావు గారు నిర్మించి గోదావరి ఒడ్డిన ఖమ్మంవారి సత్రాన్ని కూడా నిర్మించారు.
అయితే ప్రస్తుత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగున పడిన లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు ఉంటుంది. అలాంటి ప్రయత్నమే కంబాల చెరువు పునరావాసం కూడాని. దేశ ప్రజలందరూ కూడా మెచ్చే నగరంగా రాజమండ్రి గుర్తింపబడుతుంది. అలాగే పర్యాటక కేంద్రంగా కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. కామెంట్ బాక్స్లో మీకు ఎలా ఉందో కామెంట్ని తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.